కేఎల్ యూనివర్సిటీలో ఈ యానిమేషన్ గేమింగ్ కోర్స్ ఉందని చెప్పి విన్నాము. ఇప్పటికి 11 years అవుతుంది. 11 years అవుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ ఉన్నాయి, అట్లాగే యూఐఎక్స్ యూఐ డిజైన్స్ ఉన్నాయి. మల్టిపుల్ అప్లికేషన్స్కి పనికొస్తాయి. ట్రెండీగా యానిమేషన్ అండ్ గేమింగ్, దాంతో పాటుగా ఫిల్మ్ మేకింగ్, విఎఫ్ఎక్స్ కూడా ఉంది. యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ చేయాలంటే బేసిక్గా స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి? క్రియేటివిటీ అనేది నేర్పించేది కాదు, క్రియేటివిటీ అనేది రిఫైన్ చేసుకునేది. సిస్టమ్స్ ఉండాలి, దాని తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఉండాలి. ఇట్స్ నాట్ స్మాల్ టాస్క్. 2016లో యాపిల్ మెషిన్స్ ఒక్కోటి 2 lakhs పెట్టి తెప్పించారు. అడిషనల్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది నాకు సూట్ అవుతుంది అని? ఫస్ట్ సెమిస్టర్లో అందరు కామన్గా ఒకే క్లాస్లో నేర్చుకుంటారు. వాళ్ళు స్కిల్ సర్టిఫై ఉండాలి. బట్ వీళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి? మరి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఎట్లా ఉన్నాయి యూనివర్సిటీలో? వాళ్ళకి స్పోర్ట్స్ ట్రాక్ కానీ, జిమ్ కానీ, అట్లాగే వాళ్ళు ఇష్టమైతే ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. మా దగ్గర more than 25 క్లబ్స్ ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశాక ఈ డిగ్రీ కోర్సెస్కి సంబంధించి రకరకాల కోర్సెస్లో చాలామంది పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. బట్ కొంతమంది చాలా ప్యాషనెట్గా ఉంటారు ఈ గేమింగ్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడానికి. లేదంటే వీళ్ళు డిగ్రీ చేశాక మళ్ళీ గేమింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి ఇంకో 2-3 years టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఇంటర్ కంప్లీట్ అయ్యాక యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సెస్ చేయడానికి చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ మంచి యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుంది మనకి. సో అసలు ఈ యానిమేషన్, ఈ గేమింగ్ కోర్సెస్ ఎవరు చేయొచ్చు, దీనివల్ల ఫర్దర్గా కెరీర్ ఎలా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. అండ్ బెస్ట్ యూనివర్సిటీ ఏది అన్న డౌట్ కూడా ఉంటుంది కదా. సో ఈ కోర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ అనేది కేఎల్ యూనివర్సిటీలో ఉంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇది. సో మరి యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సెస్ గురించి మాట్లాడడానికి మనతో అసిస్టెంట్ ప్రొఫెసర్ జె రాజేంద్ర కుమార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సెస్ అనేది చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక వాళ్ళ కెరీర్ ఒక క్వశ్చన్ మార్క్. బట్ అట్లా కాకుండా కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ మాకు తెలుసు. అండ్ దీంట్లో కేఎల్ యూనివర్సిటీలో ఈ యానిమేషన్ గేమింగ్ కోర్స్ ఉందని చెప్పి విన్నాము. అసలు ఈ కోర్సు ఈ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పటికి 11 years అవుతుందండి. 11 years అవుతుంది. ఓకే ఓకే. అంటే ఈ కోర్స్ అంటే ఈ ప్రోగ్రామ్ ఏది పిఎస్సి విజువల్ కమ్యూనికేషన్తో స్టార్ట్ అయింది. ఓకే. ఇవన్నీ ఏవైతే మనం విజువల్గా చూస్తున్నామో అవన్నీ ఈ డొమైన్ కిందే వస్తాయి. ఏదైతే మనం చూస్తున్నా వింటున్నా ఏదైతే ఉన్నాయో ఏది విజువల్ కమ్యూనికేషన్. అయితే ఇందులో స్పెషలైజేషన్ అంటే ఒక పర్టికులర్ సెక్టర్లో బాగా ఎక్సెల్ అయినాయి. ఏంటవి? ఫిలిం ఒకటి, విఎఫ్ఎక్స్ ఒకటి, యానిమేషన్, గేమింగ్, అట్లాగే డిజైన్. ఏ డిజైన్ అయినా సరే, డిజైన్ ఈజ్ ద కామన్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత వీటి స్పెషలైజేషన్స్కి వస్తారు. ఎక్స్క్లూజివ్లీ డిజైన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఉన్నాయి, అట్లాగే యూఐఎక్స్ యూఐ డిజైన్స్ ఉన్నాయి. అవి మల్టిపుల్ అప్లికేషన్స్కి పనికొస్తాయి. వెబ్కి పనికొస్తుంది, అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్ డిజైన్ పనికొస్తుంది, అలాగే గేమ్ ఇంటర్ఫేస్ చేయడానికి పనికొస్తుంది. ఏది యూఎక్స్ యూఐ డిజైన్. కాబట్టి మల్టీ డొమైన్ వర్సటాలిటీ ఉంది ఇందులో. కాబట్టి అది కామన్గా పెట్టేశాం. అయితే ఇందులోనే స్పెషలైజేషన్ డిజైన్ చేయాలంటే హై ఎండ్ లెవెల్లో కూడా ఇది నేను చెప్పిన యూఎక్స్ యూఐ డిజైన్ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మనం చూస్తున్నామో వింటున్నామో అవన్నీ ఇందులోకే వస్తాయి. అంటే ఇప్పుడు ట్రెండీగా యానిమేషన్ అండ్ గేమింగ్ అని ఏదైతే బాగా నానుడుతుందో దానికి అందరికి అర్థమయ్యే విధంగా పెట్టి దాంతోపాటుగా ఫిల్మ్ మేకింగ్, విఎఫ్ఎక్స్ కూడా ఉంది. ఓకే ఓకే. బట్ అసలు ఒకప్పుడు ఇది మీరు 9 years అయిందని చెప్పారు కదా ఇంట్రడ్యూస్ చేసి. ఇది ఇప్పుడు 10 years అవుతుంది. బట్ 10 years బిఫోరే దీని మీద ఇంత అవేర్నెస్ ఉందన్న సంగతి నాకు తెలియదు. ఎందుకంటే నాకు కూడా ఇది కొత్త సబ్జెక్ట్. దీనికి ముందు ఈ సబ్జెక్ట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ వ్యూవర్స్ కూడా నాతో పాటు చాలామంది తెలుసుకుంటారు. సార్, ఇప్పుడు ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ చేయాలంటే బేసిక్గా స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి? అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డొమైన్. అంటే అది +2 పాస్ అయి ఉండి దీనికి అర్హత ఏంటంటే మినిమం ఒక మంచి 55 to 70% ఉందనుకోండి. వాళ్ళు నార్మల్గా క్రియేటివే. ఎందుకంటే క్రియేటివిటీ అనేది నేర్పించేది కాదు, క్రియేటివిటీ అనేది రిఫైన్ చేసుకునేది. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ ఇన్హెరిటెన్స్. అది మనలోనే ఉంది, దాన్ని రిఫైన్ చేయాలి. ఆ రిఫైన్ ఎంతవరకు చేయాలంటే మనం చూసి అబ్బురు పడేటట్టుగా చేసేటట్టు ప్రాక్టీస్ చేయాలి.
ఓకే. లేదంటే కామన్గా అందరికీ ఉంది, మీరు అందరూ బొమ్మలు వేస్తారు. అంటే ఎగ్జాంపుల్ మన చిన్నప్పటి నుంచి మన ఫేస్ అద్దంలో చూసుకుంటాం, కానీ మనం డ్రా చేయలేం. ఎందుకు? మనం ప్రాక్టీస్లో పెట్టలేదు. ఎవరైతే మనం పాగుతూనే నడుస్తూ ప్రాక్టీస్ చేసామో అట్లాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మనం ఏదో ఒక పర్టికులర్ డొమైన్లో ద మోర్ యూ ప్రాక్టీస్ మోర్ యూ గోయింగ్ టు అచీవ్ టు ద స్టాండర్డ్ రిక్వైర్మెంట్. అంటే మనకి ఏదైతే బయట రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్ ప్రాక్టీస్ చేయడమే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ ప్రాక్టీస్ చేయించే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్, అలాగే దానికి దాంట్లోనే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ లెవెల్, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏది రీసెర్చ్ లెవెల్లో ఉన్నవాళ్ళు కేల్యూలో ఉన్నారు. ఓకే. ఓకే. దట్స్ ద స్ట్రెంగ్త్. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఒక యానిమేషన్ గేమ్ వేసే అసెట్ బిల్డర్ అనుకోండి, నాకు ఆ చెప్పే అంత సిస్టమ్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్న మెషిన్ ఉండలేకపోతే నేను చెప్పలేను. అలాగే టెలివిజన్ ప్రొడక్షన్ ఫ్యాకల్టీ ఉన్నారు. కంప్లీట్గా ఏదైతే గ్రీన్ మ్యాట్ స్టూడియో సెటప్ ఉందో వీక్ ఎకాస్టిక్స్, లైవ్, లేదంటే రియల్ టైమ్ ఎడిటింగ్, ఆఫ్లైన్ ఎడిటింగ్, ఇవన్నీ ఉండాలి, సాఫ్ట్వేర్లు ఉండాలి, రైట్. అట్లాగే విఎఫ్ఎక్స్ చేయాలనుకున్న కెమెరాస్ ఉండాలి, షూట్ చేసి దాన్ని సూపర్ ఇంపోజ్ చేయడానికి సిస్టమ్స్ ఉండాలి, దాని తగ్గట్టుగా సాఫ్ట్వేర్లు ఉండాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్, చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ, మామూలుగా కంటే ఎక్కువ. కాబట్టి ఇప్పుడున్న రిక్వైర్మెంట్ చేయాలంటే చాలా ఎక్కువ. అంటే ఒక మిషన్ మోర్ దాన్ 1.5-2 lakhs పడుతుంది. మేము 2016లో యాపిల్ మిషన్స్ ఒక్కోటి 2 lakhs పెట్టి తెప్పించాం, రైట్. అంటే పిల్లలకి ఏంటంటే ఇక్కడ విషయం ప్యాషను వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్కి ఉంది, పిల్లల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళాలని. కాబట్టి వాళ్ళు కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా ఆ కైండ్ ఆఫ్ గ్రూమింగ్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు బయట ఉన్న ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి సీమ్లెస్గా బ్లెండ్ అవుతున్నారు. ఎందుకు? అదే కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ బయట ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాయి, రైట్. అదే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తారు. ఇదే కాకుండా మనకి బయట ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే సెలెక్టివ్ డొమైన్స్లో ఉన్నారో ఆ డొమైన్స్ నుంచి వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, ఆన్లైన్లో వెబినార్, కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి నేర్పిస్తాం ఆన్లైన్లో. లేదు వీళ్ళని ఆ రియల్ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళి ఇండస్ట్రీ టెక్నికల్ టూర్ లాగా, అంటే మన ఎగ్జాంపుల్ బెంచ్ మార్క్ ఒక ఫిల్మ్ సిటీ ఉందనుకోండి, ఫిల్మ్ సిటీలో రియల్ ఎన్విరాన్మెంట్ జరుగుతున్న దాంట్లో మనం వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తాం. అక్కడ 2-3 days ఉంటారు పిల్లలు. ఇట్స్ పార్ట్ రెగ్యులర్ ఎవ్రీ ఇయర్, ఇది ప్రతి బ్యాచ్ అటెండ్ అవ్వాల్సిందే. అది కాకుండా ఇంటర్నేషనల్ ఫెస్ట్ జరుగుతూ ఉంటాయి, టెక్నికల్ అవన్నీ, వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అంటే వీళ్ళు ఊరిని జస్ట్ పార్టిసిపేట్, వీళ్ళు వర్క్స్ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తారు, రైట్. ఇది ఇంకా ప్యాషనేట్ ఉందనుకోండి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇక్కడున్న పిల్లలు వేరే కంట్రీకి పంపిస్తాం. అంటే ఫస్ట్ టైం ఒక బ్యాచ్ మలేషియాకి వెళ్ళొచ్చారు, ఒక స్టూడెంట్స్ వెళ్ళారు. అంటే ఆ స్థాయికి, అంటే వీళ్ళకి ఏంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మీరు ఎక్కడో దూరంగా లేరు, ఏదైతే బయట మార్కెట్ రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్కి మేము దగ్గరగానే ఉన్నాము అని వాళ్ళకి ప్రూవ్ చేయటం. దానివల్ల ఏముంది? కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళే కాదు, పెద్ద ఒకప్పుడు జురాసిక్ పార్క్ లాంటి మూవీస్ కానీ గేమ్స్ కానీ చూడటం మనం చూసి ఇవన్నీ ఎలా చేయొచ్చో అనుకున్నాం. ఇప్పుడు అలా కాదు, అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మనం ఒక ఓన్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం మనం. ఇంటర్నెట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఏవైతే మనం మూవీస్ చూసామో, ఏది ఆస్కార్ విన్నింగ్ మూవీస్ ఉన్నాయి మన తెలుగులో, అవి ఎవరు ఇక్కడ వాళ్ళే చేశారు కదా. అంటే బయట వాళ్ళు సాయం ఉన్నా సరే మన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు కదా బాగా, అంటే ఆ లెవెల్కి రీచ్ అయ్యాం. కాబట్టి వీఆర్ ఒకప్పుడు టెక్కీ లేబర్గా కాకుండా టెక్కీ ఏమంటారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనకే ఉన్నాయి, మేము కూడా చేయగలం అని ప్రూవ్ చేసుకున్నాం. సో ఆ స్టాండర్డ్స్ ఇలాంటివి ఇవ్వలేకపోతే మనం బయటికి వెళ్ళక్కర్లా. ఒకప్పుడు బయటికి వెళ్ళి నేర్చుకుని ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడే నేర్చుకుని ఇక్కడే చేస్తున్నారు కదా. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం మనం. ఓకే, గాట్ ఇట్ సార్. అండ్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్లో ఎవరి నాలెడ్జ్కి తగ్గట్టుగా కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్ళిపోతారు, లేదా సైన్స్ రిలేటెడ్ కోర్సులోకి వెళ్ళిపోతారు. బట్ ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ చేయాలనుకున్న స్టూడెంట్కి అడిషనల్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది నాకు సూట్ అవుతుంది అని? ఇప్పుడు విషయం ఏంటంటే మరి ఈ ప్రోగ్రామ్ యూజీ ప్రోగ్రామ్, అండర్ గ్రాడ్యుయేట్ 3 years ప్రోగ్రామ్. 3 years ప్రోగ్రాంలో ప్రతి ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి, ఆడ్ ఈవెన్, అట్లాగా 6 ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో అందరు కామన్గా ఒకే క్లాస్లో నేర్చుకుంటారు, ఏది అన్ని డొమైన్స్ నేర్చుకున్న తర్వాత వీళ్ళు
ఏ ఏరియా స్ట్రెంత్ ఉన్నారో వాళ్ళే ఐడెంటిఫై చేయగలరు. లేదంటే పలానా ఏరియాలో నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి సెకండ్ సెమిస్టర్ నుంచి ఏవైతే మనం గేమింగ్ అంటున్నామో, యానిమేషన్ అంటున్నామో, ఫిలిం కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఈ డొమైన్స్లో వాళ్ళు మాకు ఏరియాలో అవ్వాలని ఉంది, ఈ చేయాలనేది స్పెషలైజేషన్ తీసుకుంటారు. డిజైన్ వాళ్ళు డిజైన్, గేమింగ్ అనే వాళ్ళు గేమింగ్, అట్లాగా ఈ డొమైన్స్లో వాళ్ళు స్పెషలైజేషన్ ఆప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు సపరేట్ అయిపోతారు. వాళ్ళ డొమైన్ కోర్సెస్ ప్యారలల్గా ఇండివిజువల్గా వాళ్ళకి సిలబస్ రెడీగా ఉంటుంది. దాని ప్రకారంగా ఈ సిలబస్ కూడా ఎలా చేస్తాము, ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ నుంచి కానీ లేదంటే అకాడమిక్ ఏదైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నా అందులో ఉన్న అకాడమిక్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్లో మేము పార్టిసిపేట్ చేయించి వాళ్ళు రాబోతున్న నెక్స్ట్ 3 yearsలో ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ డిపిక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుని అవి ఇందులో పొందుపరుస్తాం. ఎందుకు వీళ్ళు అక్కడ ఆ టైంలో వీళ్ళు సీమ్లెస్గా బ్లెండ్ అవడం కోసం. అవుట్డేటెడ్ పెడితే కుదరదు కదా. ఇది కంపల్సరీగా మ్యాండేటరీ, అంటే కంపల్సరీగా ఇవి మెయింటైన్ చేయాల్సిందే. దానివల్ల ఏమవుతుంది, ఆ రిక్వైర్మెంట్కి వీళ్ళు వెనకబడకుండా సీమ్లెస్గా ప్రస్తుతానికి ట్రెండీకి అనుకూలంగా కాంటెంపరీ మీడియాకి కనెక్ట్ అయిపోతారు. ఓకే, బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము అంటే మేబీ ఈ కోర్స్ చాలా కాస్ట్లీ ఏమో, ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ దానికి సంబంధించిన ఏవి పర్చేస్ చేయాలన్నా కూడా లక్షలలో పని. అవును, అంటే ఈ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉంటే మాత్రమే చేయొచ్చు, ఖర్చుతో కూడిన పని మీరు అన్నది. అయితే బాగా ఒకేసారి కొంతమంది ఇన్వెస్ట్ చేయలేరు. అయితే యూనివర్సిటీ కానీ అంటే ఎవరైతే ఉందో వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకేసారి కట్టకుండా. అంటే వాళ్ళకి ఒక బ్యాంక్ నుంచి ఇప్పించి ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ వాళ్ళకి కావాల్సిన ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ లేదంటే ఇలాంటి ల్యాప్టాప్స్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కొనక్కర్లేదు, పిల్లలకి ఫ్రీ. కొన్ని మనకి రిజిస్టర్డ్ అంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకి ఫ్రీగా అడాప్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఈజీగా అడాప్ట్ చేయడం వల్ల ఏదైనా సరే కొత్తది అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏది మాస్టర్ డిగ్రీలో ఈ సెలెక్టివ్ డొమైన్లో వాళ్ళు నిష్ణాతులై ఉండాలి, ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళు స్కిల్ సర్టిఫై అయి ఉండాలి. అంటే మన ప్రతి ఒక్కళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ వాళ్ళకి కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే మనకి లెవెల్ వైజ్ ఉంది, స్టేట్ లెవెల్ ఏపీ గవర్నమెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ఉంది, అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది. ఇది కాకుండా ప్రొఫెషనల్ అప్లికేషన్ డొమైన్ బేస్డ్ సర్టిఫికేషన్ ఉంది, వరల్డ్ రికగ్నైజేషన్. అట్లాగా వీళ్ళు 2 కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. 2 కంపల్సరీ చేయకపోతే వాళ్ళు డిగ్రీ అవ్వదు. అప్పుడు కంపల్సరీ పెట్టినప్పుడు అవుతుంది, ఆ స్టాండర్డ్స్కి మీట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీకి ఈజీ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యారు కాబట్టి ప్లేస్ అవుతున్నారు. బట్ ఆల్రెడీ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి కదా మనకి. ఈ ప్లేస్మెంట్ ఎలా ఉంది, గ్యారంటీ 100% గ్యారంటీ అని చెప్తుంది యూనివర్సిటీ. ఓకే, అంటే ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉంటారు, అందరికీ పాసిబుల్ అంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది మేము హైయర్ ఎడ్యుకేషన్ గానే వెళ్తా ఉంటారు, కొంతమంది మీ ఓన్గా స్టార్ట్అప్ చేసుకోవాలనుకుంటారు, కొంత ఎక్కువ శాతం ప్లేస్మెంటే అడుగుతారు, లేదంటే ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్ అడుగుతారు, కొంతమంది బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కాకపోతే ఎవరైతే మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఏది ప్లేస్మెంట్కి, సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అది ఆ దానిలో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కంపల్సరీగా మనం ప్లేస్మెంట్ ఇవ్వాలి, అది ఇస్తున్నాం. ఓకే ఓకే, అది బై డిఫాల్ట్ వాళ్ళ నుంచి అవ్వచ్చు, వాళ్ళే అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది, లేదు మన హెల్ప్ ద్వారా అవుతుంది. మనం 2-3 ఇక్కడ హైదరాబాద్ నుంచి మనకి ఏదైతే టెలివిజన్ ప్రొడక్షన్ నుంచి వస్తారు, లోకల్ ఛానల్స్ నుంచి కానీ లేదంటే ఈ గేమింగ్ కంపెనీస్ ఉన్నాయి ఏది ఆంధ్రాలో, వాళ్ళ నుంచి వస్తారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. అవును అవును, బట్ అంటే వీళ్ళకి సార్ ఇప్పుడు ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి, అంటే ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చదువుకుంటారా, దాన్ని కంటిన్యూ చేస్తారా, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తారా అనేది వాళ్ళ ఇష్టము. బట్ వీళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి? ఎవరైతే పర్ఫామ్ బాగా చేస్తారంటే వాళ్ళ సెలక్షన్ మోడ్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదైతే డొమైన్ వైజ్గా లేదంటే బేసిక్స్ నుంచి లెవెల్ వరకు వీళ్ళు ప్రాజెక్ట్స్ ఎలా చేశారు, వీళ్ళు ఎలాంటి CGP తెప్పించుకున్నారు, వీళ్ళు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే పెరిగే కొలది వీళ్ళ యొక్క లైఫ్ స్కిల్స్ ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. ఇవి అన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఇచ్చిన తర్వాత వాళ్ళకి టెస్ట్ పెట్టి మేమే ప్రాక్టీస్ చేయిస్తాం, మాట్లాడటం ఎలా ప్రెజెంటేషన్. అందులో బాగున్న వాళ్ళకి ప్యాకేజెస్ హై వస్తాయి. అంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాకు ఈసారి బేసిక్ 2.53 నుంచి 10 lakh వరకు వెళ్ళింది.
బేసిక్. ఒక యూజీ క్యాండిడేట్ 10 lakh ప్యాకేజ్ అంటే గొప్పే కదా. అవును అవును. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 10 lakh అనేది ఇదిగా ఇట్స్ నాట్ ఏ టార్గెట్, దానికంటే ఎక్కువ కూడా ఉన్నాయి. ఓకే రైట్. కానీ అంత ఎక్కువగా ఇచ్చే ఇమీడియట్గా ప్రస్తుతానికి మనకు ఇక్కడ ఈ ఇండియాలో ఆ లెవెల్ ఇచ్చేవాళ్ళు లేరు ఒక ఫ్రెషర్కి. ఓకే. బై డిఫాల్ట్గా వీళ్ళు 6 months మాతో వర్క్ చేయాలి. వర్క్ చేసి అంటే ఆ వర్క్ చేయాలి అనేది బేసిక్ స్టాండర్డ్ కాదు, అది ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మూవీ లెవెల్లో లేదా అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్కి. వీళ్ళు వర్క్ చేయాలంటే వీళ్ళు ఆల్రెడీ ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటే కానీ వీళ్ళు ఇన్వాల్వ్ చేయలేరు. ఓకే ఓకే. కాబట్టి దానికి వీళ్ళు సంసిద్ధులై ఉండాల్సిందే. అంటే ఒక 6 months అయినా అట్లీస్ట్ అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఉంటుంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు వీళ్ళ ఫ్యాకల్టీ అంటే వీళ్ళకి టీచ్ చేసే ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేకపోతే సైన్స్ స్టూడెంట్స్, వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. వీళ్ళకి ఎట్లా ప్రాక్టీస్ ఉంటుంది అండ్ వీళ్ళకి ఫ్యాకల్టీ ఎట్లా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా వీళ్ళకి కోర్స్ మెథడాలజీ 4 levels ఇవ్వంట. లెర్నింగ్ మనం కూర్చోబెట్టి పలానా క్లాస్ రూమ్ లాగా చెప్తాం. ఆ చెప్పింది ఏవైతే ట్యుటోరియల్స్ అయితే ఉన్నాయో ఆ ట్యుటోరియల్స్ ప్లే చేసి చూపిస్తాం. ఆ ట్యుటోరియల్స్ని చూసిన తర్వాత మళ్ళీ ప్రాక్టికల్గా ల్యాబ్లో డెమాన్స్ట్రేషన్ చేస్తాం వాళ్ళతోనే. ఓకే. ఈ ల్యాబ్ చేసిన తర్వాత వీళ్ళు అవుట్కమ్ తీయాలి. అంటే ఏంటి, వీళ్ళు సొంతగా ఒక ప్రోటోటైప్, అది డిజిటల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు. ఫిల్మ్ మేకింగ్లో అయితే ఫిల్మ్ తీస్తారు, విఎఫ్ఎక్స్ వాళ్ళు అయితే విఎఫ్ఎక్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్వాల్వ్మెంట్ తీస్తారు, గేమ్ తయారు చేస్తారు. అంటే ఒక ప్రోటోటైప్ బయటికి తీస్తారు. ఈ ప్రోటోటైప్ ఇట్స్ ఎ స్కిల్. అయితే ఈ జరిగేవి ఒక్కోసారి డిపార్ట్మెంటల్లో జరగవచ్చు, లేదంటే యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం ఒక్కోసారి ఒక 200 మందిని మొత్తం ఈవెన్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అందరినీ కలిపి ఒక హ్యాకథాన్ క్రియేట్ చేస్తారు. ఓకే. హ్యాకథాన్లో వీళ్ళ పార్టిసిపేషన్ టీమ్ విత్ ఇన్ ద 24 hours డెడ్ లైన్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేయాలి. 24 hours అంతే. 24 hours వీళ్ళు ఇప్పుడు ఇస్తే నెక్స్ట్ డే నిద్రపోకుండా చేయాల్సిందే. వీళ్ళు ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే వీళ్ళకేంటి ఎక్స్ట్రీమ్ టాస్క్, ఎక్స్ట్రీమ్ టైంలో మీరు ఎట్లా కంప్లీట్ చేయగలరు ఆ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు అలా చేసినప్పుడు వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, మనం ఎటువంటి స్ట్రెస్లో కూడా, ఎటువంటి ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్లో కూడా మనం అవుట్కమ్ తీసుకురాగలము, ఏ కంపెనీలోనైనా మనం చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటారు. ఓకే. అన్ని విధాలుగా. అట్లాగే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు, వెబినార్ కండక్ట్ చేస్తారు. ఇందాక మనం చెప్పినట్టుగా వీళ్ళని రియల్ టైం ఉన్నప్పుడు ఆ స్టూడియోస్ కానీ వాళ్ళకి టెక్నికల్ టూల్స్ తీసుకెళ్తారు, నేచర్ స్టడీ తీసుకెళ్తారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకే. రైట్. వీటితో పాటుగా స్కిల్ సర్టిఫికేషన్ చేయిస్తారు. ఇవన్నీ సెమిస్టర్ వైజ్ ప్రోగ్రామ్ అంట. బేసిక్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్స్. తర్వాత 5 సెమిస్టర్స్ తర్వాత వీళ్ళు ఇండస్ట్రీకి కనెక్ట్ అవుతారు. అంటే డైరెక్ట్గా వీళ్ళు ఇంతకుముందు 3 months అని కదా, ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరికి 6 months అయితే కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొఫెషనల్గా బ్లెండ్ అవ్వలేరు అని 6 months అడిగారు. ఇప్పుడు దానికి యాక్సెప్టెన్స్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఇందాక మనం హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయడము ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే వీళ్ళకి అసలు ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ మనకి లోకల్గా అయితే చాలా తక్కువ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్ ఇది ఈ డొమైన్లో. వీళ్ళైనా చేస్తే సెంట్రల్ యూనివర్సిటీకో లేదంటే టాప్ ఐఐటి ముంబైలో కొన్నిట్లోనే ఉన్నాయి. ఎక్కువ శాతం మా నుంచి యూకే కానీ, యుఎస్ కానీ, లేదంటే కెనడా కానీ దీనికి ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే ఇది ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్. రీసెంట్గా మా స్టూడెంట్స్ కొంతమంది ఒక అతను అయితే వర్చువల్ ప్రొడక్షన్ మీద చేశారు, అలాగే విఎఫ్ఎక్స్ మీద చేశారు, అట్లాగే టెలివిజన్ ప్రొడక్షన్ మీద చేశారు మాస్టర్స్లో. ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనం చూసిన గేమ్స్ ఆ స్టాండర్డ్లోనే ఉంటాయి అవన్నీ. కాబట్టి వాళ్ళు చేయగలిగితే అక్కడే వర్క్ చేస్తారో, లేదంటే వచ్చేసి ఇండియన్ మార్కెట్లో ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేయగలరు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆప్షన్ వాళ్ళది. ఓకే. అండ్ సార్ అసలు వీళ్ళకి క్లాస్ స్ట్రెంత్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు సార్? లాస్ట్ 2 years నుంచి మాది 40 యాక్చువల్గా 60. ఎందుకంటే విజయవాడ అనే ప్లేస్లో ఒక 40 స్ట్రెంత్ అనేది మాకు చెప్పాలంటే ఎక్కువే. అంటే హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు, వేరే కేరళ నుంచి దూర స్టేట్స్ నుంచి మన దగ్గర జాయిన్ అవుతున్నారు. ఓకే. ఎన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్? మా దగ్గర రెగ్యులర్గా అయితే
హైదరాబాద్ నుంచి వస్తారు, అట్లాగే కేరళ నుంచి బాగా వస్తారు, ఫోటోగ్రఫీకి నుంచి బాగా వచ్చారు ఆ మధ్య. వాళ్ళైతే నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు. ఏది దీని ఫోటోగ్రఫీలో మ్యాగజైన్స్, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ వర్క్ చేసే ఉన్నారు. అట్లా ఇక్కడ చదివి స్కాడ్ న్యూయార్క్ సిటీలో పెద్ద పెద్ద అంటే సవనా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్లో కూడా మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ద బెస్ట్ అనుకునే చోట ఉన్నారు దాంట్లో. అంటే అంతా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు, అంటే దే ఆర్ ఫోకస్డ్. ఓకే ఓకే, అంటే మీ స్టాండర్డ్స్ అర్థమవుతున్నాయి. నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు అని అంటే ఉన్నారు కదా, యా మాకు అర్థమైంది. అండ్ సార్ వీళ్ళకి ఇప్పుడు స్టూడెంట్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి చదువుకుంటున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఎట్లా ఉన్నాయి యూనివర్సిటీలో? యూనివర్సిటీ కొన్ని స్టాండర్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ విషయంలో వాళ్ళకి స్పోర్ట్స్ ట్రాక్ కానీ, జిమ్ కానీ, అట్లాగే వాళ్ళు ఇష్టమైతే ఎన్సిసి కానీ, అట్లాగే స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. అన్ని దగ్గర దగ్గర మా దగ్గర మోర్ దాన్ 25 క్లబ్స్ ఉన్నాయి. అట్లాగే స్టూడెంట్స్ యాక్టివిటీ కౌన్సిల్ కమిటీ ఉంది. వాళ్ళందరికీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయొచ్చు, స్కిల్ వర్క్ చేయొచ్చు, వాళ్ళు అందులో రిజిస్టర్ అయ్యి. ఈ ఒక 3 ఇయర్లో ఒక్క లాస్ట్ సెమిస్టర్ తప్పించి మిగతా అన్నిట్లో వాళ్ళు ఆ టీం వర్క్ లాగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ఈవెన్ సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. బయట ఏదన్నా పల్లెటూరులోకి వెళ్ళి వీళ్ళు పిల్లలకి కొత్త నేర్పించడం కానీ, డిజైనింగ్లో కానీ, లేదంటే సోషల్ యాక్టివిటీస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్సే కాకుండా సొసైటల్ మీద అవగాహన కలిగించడానికి కూడా ఉన్నాయి. ఇదే కాకుండా వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్స్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ కానీ, ఆల్మోస్ట్ ప్రతి ఏరియా వాళ్ళు దే నీడ్ టు అండర్గో గెట్ ఎక్స్పీరియన్స్. అండ్ రేపు సొసైటీలకి వీళ్ళు మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వీళ్ళు దోహదపడతారు. ఓకే ఓకే. అండ్ తెలుగు పిల్లల కోసము ఆల్రెడీ 2 స్టేట్స్ నుంచి మీ దగ్గర ఉన్నారు, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా మీ దగ్గర ఉన్నారు కాబట్టి తెలుగు పిల్లలకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ ఈ వీడియో చూసి మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకున్నారనుకో, సో వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే అన్బయాస్డ్. ఓకే, అంటే మన తెలుగు వాళ్ళు అనేది ఒకటి పక్కన పెడితే ముందు వీళ్ళు ఎకనామికల్గా స్ట్రెంత్ ఉన్నారా లేరా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి ఆ సదుపాయం ఎలా కలిగించాలి, రైట్? అంటే వీళ్ళు ఫైనాన్షియల్గా లేదు ఒకేసారి కట్టలేరు అంటే బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించగలిగే స్తోమత ఉంది. ల్యాప్టాప్స్ కానీ, వీళ్ళు బస్ ట్రావెల్ కానీ దూరంగా ఉంటే, లేదంటే హాస్టల్, ఇవన్నీ వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఓకే. అట్లాగే వీళ్ళకి ఎక్స్ట్రా ఒకవేళ వీకర్ సెక్షన్స్ ఉన్నారు అంటే వాళ్ళకి అమీన్టీసే వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఉంటాయి. అంటే ఈ ఫర్ ఎస్సీ వాళ్ళకి కొంచెం ఫీ డిస్కౌంట్ ఉంటుంది, నామినల్ అట్లా ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా స్కాలర్షిప్ వస్తుందా సార్? వీళ్ళకి స్కాలర్షిప్ ఉంది. అది ఫీజు రూపంలో వీళ్ళకి డెఫిసిట్ అంటే వాళ్ళు కాంపన్సేట్ చేస్తారు, కాంపన్సేట్ అవుతుంది. ఎవరన్నా స్పోర్ట్స్లో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉంటే వాళ్ళకి కూడా ప్రయారిటీ ఉంది. ఎందుకంటే మా కాలేజ్ నుంచి వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు. మీరు ఆర్చరీ కానీ చూసుంటే, అలాగే వెయిట్ లిఫ్టింగ్స్లో కానీ, ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్లో వరల్డ్ ఛాంపియన్, స్కేటింగ్లో వరల్డ్ ఛాంపియన్, అట్లాగా మంచి మంచి మెడలిస్టులు ఉన్నారు. అది బట్ అంటే కేఎల్ యూనివర్సిటీ ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాకుండా మిగతా యాక్టివిటీస్ అన్నింటిలో ఉన్నారు. చాలా యాక్టివ్ ఉంది. మిగతా యూనివర్సిటీస్ ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సెస్లో మీకు ఎవరికి అడ్మిషన్కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వారు క్లియర్ చేస్తారు. ఇందాక చెప్పారు కదా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి అడ్మిషన్స్. సో మీకు ఖచ్చితంగా కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే ఇమీడియట్గా కాల్ చేసి మీ సీట్ని ఇమీడియట్గా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తెలుగు వన్